రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అన్నదాత సుఖీభవలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ని ప్రగతి ప్రధాన నిలిపేలా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల దాకా అనేక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ వారం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులను విడుదల చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమాటా, వంగ పంటలను సాగు చేస్తున్న రైతు కుటుంబంతో మాట్లాడారు. పంట కొయ్యే పెట్టుబడి, వచ్చే దిగుబడి గురించి అడిగి తెలుసుకున్నారు. మరో యువ రైతును కలిసి పంటల్లో డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. సంప్రదాయ పిచుకారీకి డ్రోన్తో స్ప్రే చేసేదానికి మధ్య సమయం, శ్రమలో ఉన్న వ్యత్యాసాన్ని అడిగారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు డ్రిప్ వల్ల నీకు లాభం ఏంటి? మనకి కలుపు తక్కువ వస్తుంది సార్. కలుపు తక్కువ వస్తుంది ఒకటి. రెండోది దిగుబడి బాగుంటుందండి. అంటే మొత్తం దిగుబడి పెరుగుతుంది. కలుపు శాతం తక్కువ అవుతుంది, కూలోళ్ళు తక్కువ అవుతుంది. అలా సార్. ఇది టమాటా వేసుకున్నా సార్. టమాటా వేసావు? అవును. దీనికి గుడ్డు పెట్టావా? దీనికి పెట్టలేదు సార్, దాని వరకు పెట్టుకున్నా సార్. మేత కూడా వాడుకో. ఎప్పటికి పంట ఎప్పటికి వస్తుంది? ఇది 60 రోజులకి వచ్చేసి. 60 రోజులకి వస్తుంది. ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? మామూలుగా మేత కొనాలంటే ఇది కట్ట వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఇది మనకి ఫ్రీగా వచ్చేసినట్టే సార్. 1500లో మొత్తం ఇదంతా వచ్చేసినట్టే. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్. ఓకే. అట్లా మనకు కావాల్సింది నాకు గేదెలకి ఉపయోగపడుతుంది. ఇటు ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 గేదెలు హావు ఉంది సార్. 4 కలిపి ఎంత ఆదాయం వస్తుంది? నాకు నెలకు వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది సార్. 20,000 వస్తుంది. ఈ దీంట్లో ఎంత వస్తుంది మీకు వస్తే? పంటకు అయితే మనకు వచ్చి 20,000-30,000 వస్తుంది సార్ ఒక పంటకి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు అనేక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో ప్రతిష్టాత్మకమైన సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల్లో మెకానిక్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్ల పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రాజధానిలో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ 17,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం 3,500 సూక్ష్మ పరిశ్రమలకు 300 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళా ఉద్యోగుల కోసం సఖీ నివాస్ పేరుతో పిల్లల సంరక్షణ సౌకర్యాలు కలిగిన హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ శాఖలో 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనుల కోసం 48 కోట్లను అదనంగా కేటాయించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, ఆలోపు కాలువలు, డ్రైన్ల మరమ్మతుల కోసం జలధార కార్యక్రమాన్ని ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 66,157 ఎకరాల ఏపీఐఐసి భూములను 22A నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 51,603 ఎకరాలను నేరుగా ఏపీఐఐసి పేరుతో మ్యూటేషన్ చేసేందుకు అనుమతించింది. ఏప్రిల్ 2న ప్రభుత్వ శాఖల పనితీరుపై రిపోర్టులు రిలీజ్ చేస్తానని, వాటి ఆధారంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.